చెప్పాలి కాబట్టి నా అనుభవం, నేను మా నాన్నని కూడా కాపాడాను అలాగా. అదృష్టం అది, తండ్రిని కాపాడుతుంటాం, తండ్రిని కాపాడుతున్నా దేవుడిచ్చిన అదృష్టం అనుకోవాలి. అదే ఎక్కువ మందికి ఉండదు, ఎందుకంటే ఫ్యామిలీతో కలిసి ఉంటాం కాబట్టి, మనం కలిసి ఉంటాం కాబట్టి ఇంట్లో వాళ్ళు తెలిస్తే మంచిది. అప్పుడు నేను ఆ చిన్న ఊరు వెళ్ళేసరికి నాకు డౌట్ వచ్చింది, ఏదో బాగోలేదని, బీపీ పేషెంట్ తగ్గుతాయి వెళ్ళగానే అదృష్టం అక్కడ పడిపోయారు. పడిపోతే వెంటనే నేను మొదలెడితే ఆయన బతికారు. బతికే తర్వాత హాస్పిటల్ తీసుకొస్తే ఒక 2-3 సంవత్సరాలు నాతో ఉన్నారు. అది నా అదృష్టం. ఎవరికి అలాగే కాకుండా ఇప్పుడు దాని మీద అవేర్నెస్ కూడా పెరిగింది బాగా. అమెరికా, యూరప్ ఇట్లా అయితే ఇది పిల్లలకు కూడా ఒక లెసన్ పెట్టారు. ఎందుకంటే ఎంతమంది తెలిస్తే అంత మంచిదని. మన మన దేశంలో అయితే 1% కన్నా ఎక్కువ తెలియదు ఇది. అందుకని ఇప్పుడు ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వీకెండ్ పెట్టింది, సిపిఆర్ వీకెండ్. ఈ వారం అంతా సిపిఆర్ వీక్ అని ఎక్కడెక్కడ చెప్తున్నారు, కానీ ఇంకా రీచ్ అవ్వట్లేదు, పీపుల్ రీచ్ అవ్వట్లేదు, టైం పడుతుంది రీచ్ అవ్వడానికి. అది చాలా ఉపయోగం. ఎందుకంటే ఎప్పుడైనా గుండెపోటు వచ్చి పడిపోయినప్పుడు వెంటనే మనం రెస్పాండ్ అవ్వగలిగే పరిస్థితి ఉంటే ఛాన్సెస్ 1 నిమిషానికి 10% పెరుగుతాయి, 1 నిమిషానికి 10% తగ్గుతాయి. 1 నిమిషం లేట్ అయింది అనుకోండి 10% తగ్గిపోతాయి ఆ బతికే ఛాన్స్. 2 నిమిషాలు లేట్ అయితే 20% తగ్గిపోతాయి. అంత ఉపయోగం అది. అలాగే మనం ఎవరూ ప్రాణాలు పోయలేం, కానీ కరెక్ట్ పద్ధతి తెలిసినప్పుడు అక్కడ మనం హెల్ప్ కరెక్ట్గా అందగలిగితే ఛాన్స్ 2-3 రెట్లు పెరుగుతాయి. ఇవన్నీ స్టడీస్ ఈ సిపిఆర్ మీద ఉన్న స్టడీస్ ఇవన్నీ. కానీ సింపుల్గా ఏంటంటే ఎక్కువ అక్కర్లేదు. అందరికీ తెలుసు గుండె కొట్టుకున్నంత వరకే ప్రాణం ఉంటుందని. ఎందుకంటే ఆక్సిజన్ ఎప్పటికప్పుడు ఉండాలి బ్రెయిన్కి. ఆక్సిజన్ లేకపోతే ఇంకా ఇదైపోతుంది, 1 మినిట్లో ఆగిపోతుంది. దాని తర్వాత మిగతావి కూడా ఆగిపోతుంది. కాబట్టి గుండె కొట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏంటంటే గుండె కొట్టుకోవడంతో పాటు ఆక్సిజన్ కూడా ఇవ్వడం ఇంపార్టెంట్ అనుకునేవారు. ఇప్పుడు అది అనుకోవటం లేదు. గుండె కొట్టుకోవడం ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. ఆ గుండె కొట్టుకోలేదు ఎప్పుడో పేషెంట్కి మనం ఏమైనా సాయం చేయగలం అనేది ఇక్కడ సిపిఆర్ పాయింట్. సిపిఆర్లో సిపిఆర్ అంటే స్టార్టింగ్